హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే ఫిలిమ్స్. ఈరోజు మనం హిడింబా మూవీ గురించి చూద్దాం. నటీనటులు చూస్తే అశ్విన్ బాబు, నందితా శ్వేత, శ్రీనివాస్ రెడ్డి, సాహితీ అవంచ తదితరులు. దర్శకత్వం, రచన అనిల్ కన్నెగంటి. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో చిన్న, మీడియం రేంజ్లో సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే విడుదలైన సినిమా హిడింబా ఒకటి. అశ్విన్ బాబు హీరోగా అనిల్ కన్నెగంటి తెరకెక్కించిన సినిమా ఇది. టీజర్ ట్రైలర్లు ఆసక్తి రేకెత్తించేలా ఉండటం, ఏకే ఎంటర్టైన్మెంట్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థ దీన్ని సమర్పించడంతో ప్రేక్షకులలో దృష్టి పొందింది ఈ సినిమా. మరి ఎలా ఉందో కథలోకి వెళ్ళి తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది.
ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు
రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు.
వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత
ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది.
ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు
రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు.
వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత
ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది.
ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేది మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పినా దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు
రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయే కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య, అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె, ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు.
వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత
ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.
రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.
ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ, పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది.
ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచే ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది.
ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే, అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్నే ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది.
బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు. వీళ్ళు వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందితా శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సి అవసరం ఏర్పడుతుంది.
నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య IPS ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియక కానీ ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి
సక్సెస్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇది తెలుసుకుందాం. కథలోకి వెళ్తే అభయ్ అనగా అశ్విన్ బాబు, ఆద్య అనగా నందిత శ్వేత పోలీస్ శిక్షణలో ఉండి ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత ఆద్య ఐపీఎస్ ఆఫీసర్ అవుతుంది. అభయ్ మాత్రం హైదరాబాద్లో పోలీస్ అధికారిగా పనిచేస్తుంటాడు. అయితే వీళ్ళిద్దరూ ఓ కేసు విషయంలో మళ్ళీ కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. నగరంలో జరుగుతున్న అమ్మాయిల సీరియల్ కిడ్నాపులకు సంబంధించి కేసు ఇది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేసే క్రమంలో కాలబండలోని బోయా అనే కరుడుగట్టను ముఠాను పట్టుకుంటారు వీళ్ళు. వాళ్ళ చెరలో ఉన్న అమ్మాయిలందరినీ విడిపిస్తారు. ఈ కేసు ఇక ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో నగరంలో మళ్ళీ మరో అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. దీంతో కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. బోయా పోలీస్ కస్టడీలోనే ఉండగా ఈ కిడ్నాప్ ఎలా సాధ్యమైందని ఆలోచిస్తున్నప్పుడు అంతకుముందు కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఇతని చెర నుంచి విడిపించిన యువతులు వేరని తెలుస్తుంది. అదే సమయంలో అసలు నేరస్తుడు రెడ్ డ్రెస్ వేసుకున్న అమ్మాయిలనే లక్ష్యం చేసుకుంటున్నట్లు ఆద్య కనిపెడుతుంది. దీంతో అతన్ని పట్టుకునేందుకు ఓ సీక్రెట్ ఆపరేషన్ చేపట్టగా అది ఫెయిల్ అవుతుంది. ఈ క్రమంలోనే డిపార్ట్మెంట్కు చెందిన అమ్మాయి కిడ్నాప్ అవుతుంది. మరి ఈ కేసు ఆద్య అభయ్ ఎలా ఛేదించారు అనేదే మిగిలిన కథ. చరిత్రలో ముడిపడి ఉన్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఇది. కథా నేపథ్యం కొత్తగానే ఉంటుంది. అయితే ఈ కథకు దర్శకుడు నాన్ లీనియర్ పద్ధతిలో చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఒక సీన్ వర్తమానంలో నడుస్తుంటే మరో సీన్ గతంలో సాగుతుంది. ప్రేమికుల్ని థ్రిల్ చేసేందుకు దర్శకుడు ఎంచుకున్న మార్గం ఇది. నిజానికి ఏ కథను ఎలా చెప్పినా అంతిమంగా అది ప్రేక్షకుల కథలో తీసుకెళ్లగలిగేలా ఉండాలి, కానీ గందరగోళంగా గురి చేసేలా ఉండకూడదు. కానీ ఎడిటర్లు తప్పిన దర్శకుడు టేకింగ్ లోపమే తెలియగాని ఈ చిత్రం విషయంలో ఆ పొరపాటు అయితే జరిగింది. టైటిల్ కార్డ్స్లో దర్శకుడు నేరుగా కథలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే నటుడిగా అశ్విన్ బాబు మరో మెట్టు పైకి ఎక్కించే చిత్రం ఇది. ఈ సినిమా కోసం ఆయన మేకోవర్ అయిన తీరు ఆకట్టుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్లోనూ పతాక సన్నివేశాల్లోనూ ఆయన నటన మరో స్థాయిలో ఉంటుంది. హీరోకి ధీటైన పాత్రలో నందిత నటించింది. ప్రథమార్థంలో ఓ పాటలో రొమాంటిక్ లుక్స్లో ఆకట్టుకుంటుంది. పతాక సన్నివేశాల్లో అశ్విన్ పోటీపడి నటించింది. మకరంద్ దేశ్పాండే పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ఆ పాత్రకు దర్శకుడు ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. రఘు కంచె ఇలా ప్రతి ఒక్కరు చాలా బాగా నటించారని చెప్పాలి. మొత్తానికి చూసుకున్నట్లయితే హిడింబా చిత్రం మాత్రం ఓ చిన్నపాటి